శివగామి, ఇది కెమెరా వాచ్. దీంట్లో అన్నీ రికార్డ్ అవుతాయి. మనకి తెలుసు వాడు క్రిమినల్ అని, కానీ అందరికీ తెలియాలంటే కొన్ని సాక్ష్యాలు అవసరం అవుతాయి. జాగ్రత్త. రిస్క్ తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాక జాగ్రత్తగా ఉండడం, భయపడ్డం ఏమీ ఉండదు అర్జున్. అన్నిటికీ రెడీ అవ్వాలి. నువ్వు శివగామి అని తెలిసి ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. అర్జున్, ఒక ఆడపిల్ల నాటకం ఆడాలని, అబద్ధం చెప్పాలని నిర్ణయం తీసుకుంటే ఎవ్వరూ కనిపెట్టలేరు. ఇక నుంచి ఆ రావణ్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. హలో సార్, నేను శివగామిని. అదే సార్, నేను చైత్రని సార్. చెప్పు. ఈరోజు నేను మిమ్మల్ని కలవాలి సార్. ఎందుకో? కుదరదు. ఎవరైనా చూస్తే అనుమానం వస్తుంది, పెద్ద సమస్య అవుతుంది. నేను మేనేజ్ చేసుకుంటాను సార్. సార్, 2000 కోట్ల డీల్ వచ్చింది. 2000 కోట్ల? అవును సార్. దాని గురించి మాట్లాడదామని కలవాలనుకుంటున్నాను. ఏంటి? శివగామికి ఒక చెల్లెలుందంట. శివగామికి చెల్లెలా? ఆ వివరాలన్నీ ఒక డైరీలో రాసిపెట్టారు. అది నా కంటపడింది. ఆ చెల్లికి 2000 కోట్ల ఆస్తుందంట. అయితే ఆ డైరీ తీసుకురా. అది అర్జున్ భవానీల కబోర్డ్లో ఉంటుంది సార్. అంత ఈజీగా బయటికి తీసుకురాలేను. డైరీ మిస్ అయితే అందరికీ అనుమానం వస్తుంది సార్. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్ రెడీ చేశాను సార్. సరే, జాగ్రత్తగా రా. ఇంటి దగ్గరే ఉంటాను, ఇంటికి వచ్చేయి. సార్, నేను డ్రైవర్తో కలిసి వస్తాను సార్. సరే, నువ్వు వచ్చేయి, నేను చెప్తాను. సరే సార్. శివగామి చెల్లెలు, 2000 కోట్ల ఆస్తి. అర్థమైందా? అంతే రావణ్ బాయ్. ఈ పనికి ఎవరో వెళ్ళి. రావణ్ సార్. ఏంటిది కొత్తగా? మీ ఆశీర్వాదం కావాలి సార్. కూర్చో. ఆశ్రమానికి వచ్చాను కదా సార్, గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి కదా సార్. రావణ్ బాయ్, చైత్ర పూర్తిగా మారిపోయింది. చచ్చా, నేనేం మారలేదు సార్, బతకడం నేర్చుకున్నానంతే. సార్, మీకొక విషయం తెలుసా? నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని ఎన్నో 100 సార్లు తిట్టుకున్నాను. వీడెంత పాపాత్ముడు, ఎంత దరిద్రుడు. వీడు నా ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని బెదిరించి ఇన్ని చిత్రహింసలకి గురి చేస్తున్నాడు అని మిమ్మల్ని తిట్టుకొని రోజు లేదు సార్. ఎవరెవరికో చావొస్తుంది, వీడికి చావెందుకు రాదు అని తిట్టుకున్నాను సార్. కానీ ఇప్పుడే నాకు అర్థమైంది సార్, నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఆ దేవుడు మీలాంటి వాళ్ళు పరిచయం అయ్యేలాగా చేశాడు. ఇంతకీ బాయిని పొగుడుతున్నావా, తిడుతున్నావా? చా అలా ఏం లేదు సార్. నేను రావణ్ సార్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పాలని వచ్చాను, అంతే సార్. సార్, ఇన్ని రోజులు మీరు చెప్పిన పనిని
వీలైనంత త్వరగా ఫినిష్ చేసి ఇంటికెళ్లాలని ఎదురు చూశాను. కానీ మీరు ప్లాన్ చేసిన విధానము, మీ ప్లానింగు, దేనికోసమైనా మీరు వేసే ప్రణాళిక, మీరు దానికోసం చేసే హార్డ్ వర్క్, ఇదంతా చూసి నేను ఫిదా అయిపోయాను సార్. నాకు మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలని లేదు సార్. చివరికి నేను మీ శిష్యురాలుగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను సార్. ఏంటి ఒక్కసారిగా ఇంత మార్పు వచ్చేసింది? ఏమో తెలీదు సార్. మన ఒక్కదాన్నే కూర్చొని నా జీవితం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు అనిపించింది, శివగామి అంత మంచిదయ్యుండి కూడా ఆమెకి చివరికి ఏం దక్కింది? 1000 కోట్లకి అధిపతి. కాని ఆమె తలరాత, ఆమె బతుకుని ఎలా చేసిందో నా కళ్ళారా చూశాను కదా సార్. ఇప్పుడు మీరు విసిరేస్తున్న ఎంగిల మెతుకులు తింటూ పడుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పనులు ఫినిష్ చేసి వెళ్ళాక నాది మళ్ళీ పాత మిడిల్ క్లాస్ బతుకే కదా. నెల నెలా కట్టాల్సిన ఈఎంఐలు, అక్క కూతురు స్కూల్ ఫీజులు, నెలసరి బిల్లులు, ఇదే కదా సార్ బతుకు. జీవితం అంతా అలా ముగిసిపోతుంది. పొరపాటున ఏదైనా జబ్బు చేస్తే ఈ హాస్పిటల్ బిల్లు ఎలా కట్టాలా అని సగం చచ్చిపోతాం. ఏదైనా మాల్కి వెళ్ళి సినిమా చూడాలంటే ఆ రేట్లకి గుండె జారి గల్లంతవుతుంది. మేమందరం షాపింగ్ ఎలా చేస్తామో తెలుసా సార్? ఇష్టమైన బట్టలేంటి, బ్రాండ్ ఏదో చూడం. ఏది తక్కువ రేట్లో ఉంది, ఏది డిస్కౌంట్లో ఉంది, అదే చూస్తాం, అదే తీసుకుంటాం. అలాంటి బతుకు అవసరమా సార్? బతికితే మీలాగే బతకాలి సార్. బిందాస్గా బతకాలి. ఉన్నది ఒక్కటే జిందగీ కదా సార్. మధ్యతరగతి బతుకులు బతకూడదు సార్. మిడిల్ క్లాస్ జీవితం ఒక త్రిశంకు నరకం సార్. పైకి పోలేం, కిందకి దిగలేం. అదే మీరు చెప్పిన మాట వింటే మా నాన్నకి మందు కాదు, ఫారెన్ లిక్కర్ తాగించొచ్చు. మా అక్కని జైలు నుంచి విడిపించొచ్చు. చెల్లెలకెవరైనా కోటీశ్వరుణ్ణి చూసి పెళ్లి చేయొచ్చు. ఆద్యని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించొచ్చు. జీవితానికి ఇంతకు మించి ఇంకేం కావాలి సార్? ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా సార్. నువ్వు మామూలుగా పాప పుణ్యాలని ఆలోచిస్తావు కదా. అయ్యో సార్, తోటలో ఉన్న కూరగాయలను చూసి ఇంట్లో ఉన్న కూర పాడేసుకోకూడదు. అలాగే ఒక మంచివాడు చరమాంకంలో సుఖపడతాడని అప్పటిదాకా కష్టపడుతూ ఉండకూడదు సార్. అప్పటిదాకా ఎలా సార్ వెయిట్ చేయాలి? ఒక విలన్ ఉంటాడు, అతను జీవితాంతం ఏం కావాలో ఎంజాయ్ చేస్తాడు. ఏదో చివర్లో 5-6 నెలల్లో చచ్చిపోతాడు అన్న టైంలో హీరో వచ్చి చంపేస్తాడు. 5-6 నెలలు వదిలేస్తే ఆ విలన్ వాడంతటి వాడే చచ్చిపోతాడు కదా సార్. అందులో జీవితం అంతా కష్టపడి మిమ్మల్ని చంపి జైలుకి వెళ్ళి అతను కష్టపడాలి. ఎవరికైనా సరే ఇలాంటి బతుకు కావాలా? అందుకే సార్ మీ రూటే బెస్ట్. అవును కదా సార్?